ఈ మధ్య కాలంలో మన టాలీవుడ్ నిర్మాతలు ఇతర భాషల్లో సినిమాలు తీయడం సర్వసాధారణమైపోయింది. అప్పట్లో మన నిర్మాత అల్లు అరవింద్ బాలీవుడ్ లో గజనీ చిత్రం చేశారు. ఈ సినిమా కమర్షియల్ గా పెద్ద హిట్ అయింది. ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మొట్టమొదటి 100 కోట్ల గ్రాస్ సినిమాగా నిలిచింది ఆ చిత్రం. తర్వాత పెద్దగా మన టాలీవుడ్ నుండి నిర్మాతలు ఇతర భాషల్లో సినిమాలు చేయలేదు. ఈ మధ్య కాలంలో మళ్లీ మొదలైంది. ప్రముఖ నిర్మాత దిల్ రాజు ముందుగా ఒక ప్రయత్నం చేశారు. తమిళ హీరో విజయ్ తో కలిసి ఆయన వారీసు అనే చిత్రం చేశారు. పెద్ద హిట్ అయింది. తర్వాత మైత్రి మూవీ మేకర్స్ అజిత్ తో గుడ్ బ్యాడ్ అగ్లీ, బాలీవుడ్ లో సన్నీ డియోల్ తో జాట్ వంటి చిత్రాలు చేసి భారీ విజయాలు అందుకున్నారు. సెంటిమెంటల్ గానే ఈ బ్యానర్ నుండి విడుదలైన డ్యూడ్ చిత్రం కమర్షియల్ గా ఎంత పెద్ద హిట్ అయిందో మనం అందరం చూసాం. ఇలా మన నిర్మాతలు ఇతర భాషల్లో వరుసగా సినిమాలు చేసి హిట్ అవుతుండడం చూసి ప్రముఖ నిర్మాత అనిల్ శుంకరాకి కూడా ఒక సినిమా ఇతర భాషలో చేయాలనే కోరిక పుట్టింది. అందులో భాగంగా రీసెంట్ గానే ఆయన తమిళ స్టార్ హీరో అజిత్ ను కలిశారు. గతంలో అజిత్ కి గుడ్ బ్యాడ్ అగ్లీ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని అందించిన అద్విక్ ఈ చిత్రానికి దర్శకుడు. రీసెంట్ గానే స్టోరీ డిస్కషన్స్ కూడా జరిగాయి. అజిత్ కి కథ బాగా నచ్చింది. కానీ ఆయన డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ను చూసి నిర్మాత అనిల్ శుంకర మైండ్ బ్లాంక్ అయినంత పని అయిందట. ఏకంగా 165 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారట. అజిత్ కి ఇప్పటి వరకు కనీసం 250 కోట్ల గ్రాస్ సినిమా కూడా లేదు. ఆయన కెరియర్ లో అత్యధిక వసూళ్లు రాబట్టిన గుడ్ బ్యాడ్ అగ్లీ చిత్రానికి కేవలం 140 కోట్ల షేర్ వసూళ్లు వచ్చాయి. అలాంటి అజిత్ ఈ రేంజ్ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో పాపం అనిల్ శుంకర నోటి నుండి మాట రాలేదట. దీంతో ప్రస్తుతానికి చిత్రంలో హోల్డ్ లో పడింది. మన టాలీవుడ్ లో పాన్ ఇండియా లెవెల్లో భారీ మార్కెట్ సొంతం చేసుకున్న హీరోలు కూడా ఇంత రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం లేదు. అలాంటిది అజిత్ అంత రెమ్యూనరేషన్ ఎలా డిమాండ్ చేస్తాడు అంటూ సోషల్ మీడియాలో నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.